UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వాడని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వెవడపోయా అవును, అవును. నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండి. ఆయన ఏమండి మనంతా డబ్బు ఉన్నవాళ్ళం ఇంత తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది, మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళ దండం పెట్టేవాడిని. అంటే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు ఆరాకొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద అడిపారు పొలిటికల్ అందరూ కూడా, పకోడీ గాళ్ళు అని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు, మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు. అది ఆయన మాట్లాడు మామూలుగా ఇప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడాడు ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆయన సపోర్ట్ ఎవరు నిలబడ్డారు, ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, ఆయన సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చింది. సీఎం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరిని తీసుకుని ఆ రోజే చెప్పా, మీరు ఇందులో ఏలు పెట్టొద్దు, ఇది ఇదేంటి తేనె తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పలేదు చెప్పానో లేదో అడగండి. ఓకే 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 చెప్పాను. ఆయన చెప్పారు రారు, ఎందుకు వస్తారు వాళ్ళు, వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు, మామూలుగా కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు. చెప్పానండి ఆయన చెప్పే, నా బాధ్యతగా నేను చెప్పాను. నాకు సంబంధం లేదు, ఎంత మనకేం మన ఇంట్లో మనిషం కాదు, కట్టేసి వెళ్తానికి వీళ్ళేది అనలేం కదా. మనకు ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం. ఒక పార్టీలో కొంతమంది ఉంటారు, ఇంకో పార్టీలో కొంతమంది ఉంటారు. టీడీపీలో కొంతమంది ఉండొచ్చు, వైసీపీలో కొంతమంది ఇంకా వీళ్ళు మనలో ఇప్పుడు పోసాన్ గారు లాంటి కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడడం, ఒకళ్ళు తిడతాం కానీ ఇంకోళ్ళు తిడతాం కానీ, సినిమా వాళ్ళకి గొడవ, ఆ రాజకీయాల వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, వాటి గురించి మీరేం చెప్తారు? అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను, బయట తిట్టుకోవటం మొదలెడుతుంది. ఎందుకంటే ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఆ భాష బాగలేదు, చండాలంగా ఉంది భాష. ఈ భాష చండాలంగా ఉంది, మాట్లాడే తీరు బాగోలేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం బాగలేదు, ఒక పద్ధతి బాగలేదు. ఈ సంస్కారహీనంగా ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది. అది సినిమా వాళ్ళలో ఉండటం చాలా బాధపడాలి మనం. ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చాం తప్ప మనం ఏం చేస్తాం లేదు. వీళ్ళు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం. ప్రజల్ని ఆలోచింపజేసేవాళ్ళం మనం, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం. చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం. అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో, ఆ సినిమాల్లో కానీ బయట కానీ, అది చాలా తప్పు. అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు, లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు, ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు. యాష్ వాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు ఆట. సో అలా ఉండాలి మనం కూడా, అంత స్పోర్టివ్గా ఉండాలి. అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి, వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం? సంస్కారం ఎక్కడికి పోతుంది? మనం మనుషులమా ఇంకేమన్నా? అసలు అర్థం కావట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం. అది ఎవరైనా కానీ, ఒక పర్టికులర్ పేరు కాదు, మనం చాలామంది ఉన్నారు, అనవసరం పేర్లు ఎత్తడం. మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? మనకు రాజకీయం వస్తున్నాం, ఇట్లా మాట్లాడితే ఎవడెత్తాడు మన రాజకీయంలో? ఎవరు పార్టీ సపోర్ట్ గాను అంటే ఒకటిగా ప్రాబ్లం ఏంటంటే నా ఇష్టాలు ఉంటాయి నాకు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు చిరంజీవి గారి విషయం నాకు చెప్పాను, నేను ఇది రైట్ అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను. నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరు, ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే, నేను అన్నిటికీ కొడతాం, చిడతల్లాగా తయారైతే బాగుంటుంది. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు. సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాలు? ఆల్రెడీ ఆఫర్ చేశారు, నేను ఎప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా, ఇదే ప్రాబ్లం. రకరకాలు ఉన్నాయి నాకు. సమస్య అంటే ఆన్ రికార్డ్, నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు. ఈ మధ్యన అప్పుడప్పుడు సడన్ గా మీరు కొంచెం అంటే ఆ సందర్భంగా మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం, కాంట్రవర్సీ ఇరుక్కుపోవటం, అట్లా రీసెంట్గా మొన్న జరిగిన